మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవాది దేవుని యొక్క కృప ఈ దినమంతా మీ అందరికీ తోడుయుండి నడిపించునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 24వ వచనములో ఉన్నటువంటి మాటలు నేను చదువుతూ ఉన్నాను. సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి ఈ లేఖనం కొరింథీ సంఘ ప్రజలను ఉద్దేశిస్తూ, మీరు విలువ పెట్టి కొనబడిన వారిని కనుక మీరు దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని ఆరాధించాలి, మనుషులకి దాసులుగా ఉండకుండగా సర్వాధికారి అయిన దేవాది దేవుని రక్తంలో కడగబడ్డారు కనుక నమ్మకంగా ఆయన సన్నిధానంలో ఆయనతో సహవాసం చేయండి కొరింథీ సంఘస్థులను పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్న మాట, ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం చెయ్యాలని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. అవును దేవుని ప్రియులారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఈ ఉదయకాల సమయంలో దేవునితో సహవాసం చేసేటువంటి బాధ్యత మరొకసారి నీకు ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఉన్నత స్థితిలో ఉన్నా, అట్టడుగు స్థితిలో ఉన్నా, ప్రతికూల పరిస్థితి అనే స్థితిలో ఉన్నా, శ్రమలు అనే స్థితిలో ఎక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా ప్రభువుని ఆరాధించే విషయంలో మాత్రం నువ్వు ఏమాత్రము కూడా వెనకాడవద్దు. ఎందువల్ల అనగా అన్ని స్థితులలో మనం ప్రభువుని ఆరాధించవలసినటువంటి వారమే ఉన్నాం. గొప్పవాళ్ళైనా, పేదవారైనా, ఏమండి తక్కువ వారైనా, ఎక్కువ వారైనా, చదువుకున్న వారైనా, చదువు లేని వారైనా, వ్యాపారవేత్తలైనా, ఉద్యోగస్తులైనా, ఎవరైనా దేవుడు మన అందరికీ అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నారు. కనుక మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ప్రభువుతో సహవాసం చేయడం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు ఈ యొక్క లేఖనాలు లేకపోతే ఈ యొక్క లెటర్ని రాస్తూ, ఈ పత్రికను రాస్తూ 4వ అధ్యాయం 7వ వచనములు 12వ వచనములు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. దీన స్థితిలో నుండా ఎరుగుదును, సంపన్న స్థితిలో నుండా ఎరుగుదును, ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటను, ఆకలి గొని ఉండుటను, సమృద్ధి కలిగి ఉండుటకును, లేములో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువాని యందే సమస్తమును చేయగలను. దేవుని ప్రియులారా, అక్కడంటారు నేనే స్థితిలో ఉన్నాను. ఎస్, నేను ఏ స్థితిలో ఉన్నా నన్ను బలపరచుచున్నా దేవుని యందు నేనేం చేస్తున్నాను తెలుసా? ఆనందిస్తున్నాను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తాన్ని కూడా నేను చేస్తూ ఉన్నాను. అవును, నాకు ఒక్కొక్క దినాన ఆహారం లేకపోవచ్చు, సరైన వస్త్రాలు లేకపోవచ్చు, ప్రతికూలకరమైనటువంటి పరిస్థితుల మధ్య నేను సంచారం చేయవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా నేను నా ప్రభువుతో చేయవలసినటువంటి సహవాసాన్ని మాత్రం విడిచిపెట్టను అని పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు. ఒకనొక దినాన్న ఇదే పౌలు శీలలు ఇరువురు కలిసి స్వార్థ ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఏమండి రోమా సైనికులు వచ్చి ఆయనను బంధించి చెరసాలలో వేశారు, బొండాల చేత బిగించారు, ఏమండి చాలా దెబ్బలు కొట్టారు, అలాగే చెరసాలలో వేశారని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. కనుక అలాంటి పరిస్థితుల్లో ఏమండి ప్రభువుని ఆరాధించే విషయంలో వారు ఏమాత్రం కూడా వెనకాడలేదు. మధ్యరాత్రి వేళ వారు ఏం చేస్తున్నారంటే పౌలు శీలలు కీర్తనలు పాడి ప్రభువుని స్తుతిస్తూ దేవునికి ప్రార్థన చేశారట. ఏమంటే అసలు భయంకరంగా కొట్టారు, భయంకరంగా ఇబ్బందులు పెట్టారు, ఏమంటే చావు దెబ్బలు కొట్టారు, ఏమంటే ప్రక్క నుంచి భయంకరమైనటువంటి నొప్పులు, ఏమంటే గాయాలు చేత ఆ శరసాల్లో బలహీనపరచబడుతూ బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ స్థితిలో వారు ప్రభువుని ఆరాధించే విషయంలో మాత్రం
వెనుకాడలేరు. మధ్యరాత్రి వారందరూ కలిసి ఏం చేస్తున్నారంటే దేవునికి ప్రార్థన చేస్తూ వారు కీర్తనలు పాడుచుండ్రి అని రాయబడింది. కనుక దేవుని ప్రియులారా, ప్రతికూల పరిస్థితుల్లో పౌలు శీలలు ప్రభువును ఆరాధించడం మానలేదు. నీ స్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఒకవేళ అట్టడుగు స్థితిలో ఉన్నా, ప్రభువుని ఆరాధించడం మాత్రం మానవీయ. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను దీవిస్తారు. దేవుని పిల్లలు దేవునితో సహవాసం చేయడం మనకు మంచిది. మనకి సమాధానం, మనకి మేలులు జరుగుతాయి. ప్రభుని ఏమాత్రం కూడా విడిచిపెట్టద్దు. స్థితిగతులు ఎలా ఉన్నా సరే స్థితిగతులన్నీ మార్చి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మనల్ని నడిపించగలిగినటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్న సర్వాధికారి అయిన దేవుడు. కనుక ఆయనందు విశ్వాసం ఉంచుదాం. లేఖనాల్లో యోబుని మనం చూసినట్లయితే యోబు యొక్క జీవితంలో యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని, యోబు నమ్మకస్తుడని, యథార్థపరుడని చక్కగా యోబు గురించి మంచి సాక్ష్యాన్ని యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, గొప్ప ఆస్తిపరుడని ఏమండి, ఎక్కువ ఆస్తి కలిగిన వ్యక్తిగా అతడు చక్కటి సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఒక్కొక్క దినాన్న అతని జీవితంలో ఒక చేదైనటువంటి అనుభవం అతనికి ఎదురైంది. కనుక ఆ చేదైన అనుభవంలో ఆస్తిపాస్తులు పోయినాయి. ఏమండి, తన కడుపును పుట్టిన బిడ్డలు చనిపోయారు. తనకున్నవన్నీ గంటలోనే ఒక సమస్య తర్వాత మరొక సమస్య, ఒక సమస్య తర్వాత మరొక సమస్య, ఇలా ఎన్నో సమస్యలు. అండి వెంట వెంటనే సమస్యలని కూడా ఆయనకి ఎదురైనప్పుడు ఏమండి తనకున్నవన్నీ కోల్పోయాడు. ఒకప్పుడు మంచి స్థితిలో ఉన్న యోబు ఇప్పుడు దీనస్థితిలోకి వచ్చేసాడు. అంత మాత్రమే కాదు, తన శరీరము కూడా బలహీనపరచబడి, ఏమంటే శరీరము కూడా పుండ్ల చేత, గాయాల చేత తన శరీరం కూడా నింపబడింది. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవునిని నిందించక దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని చదువుతున్నాను. 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 20, 21, 22 వచనాలు. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునే వచ్చితిని, దిగంబరునే అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్థితి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు. చూసారా ఏమండి, ఎంతో అద్భుతమైనటువంటి రాజభోగాన్ని అనుభవించినటువంటి యోబు జీవితంలో ఒక్క దినాన్నే అన్నీ కోల్పోయాడు, అంత కోల్పోయాడు. తన కడుపును పుట్టిన బిడ్డల సైతము కూడా ప్రాణాలు పోయినప్పటికీ కూడా ఏమాత్రము కూడా భయపడలేదు. తన హృదయాన్ని దృఢపరుచుకున్నాడు. దేవుని సన్నిధానంలో ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తోత్రము కలుగునుగాక. చూసారా, ప్రతికూల పరిస్థితి అతనికి ఎదురైనప్పటికీ కూడా, అతడి స్థితి మారిపోయినప్పటికీ కూడా దేవునితో సహవాసం చేయడానికి ఏమాత్రము కూడా, దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టుకోవడానికి ఏమాత్రము కూడా ముందుకు వెళ్ళలేదు. ఎందువల్లంటే యోబుకి తెలుసు, ప్రతికూల పరిస్థితిలోనైనా అనుకూల పరిస్థితిలోనైనా స్థితిగతులు ఎలా ఉన్నా నా దేవునిని మాత్రం విడిచిపెట్టకూడదు అని ఒక అద్భుతమైన తీర్మానం చేత అతడి భక్తి జీవితాన్ని కొనసాగించాడు. గనుక శ్రమలలో సహితము కూడా దేవుని మీద ఆధారపడి దేవునితో సహవాసం చేయగలిగాడు. ఒకనొక దినాన్ని తన భార్య వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు సహితము కూడా యోబు మాటలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2వ అధ్యాయం 7వ వాక్యం, 8వ వాక్యం. అతడు ఒళ్ళు గోకుకొనుటికైనను చిల్లాపెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి
నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. చూసారా, ఒకనప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు యోబుతో పాటు ప్రభువును స్తుతించవలసినటువంటి ఈ యొక్క స్త్రీ ఎప్పుడైతే స్థితిగతులు మారినాయో, యోబు స్తుతించినట్టుగా, యోబు ఆరాధించినట్టుగా ఆరాధించడం మానేసి ఎందుకు వచ్చిన బలహీనతలు, ఎందుకు వచ్చిన శ్రమలో నీ దేవుణ్ణి దూషించి నువ్వు మరణం కమ్ము అని ఆమె దూషిస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, మన జీవితంలో ఏ స్థితిలో ఉన్నా ప్రభువుని మాత్రం విడిచిపెట్టద్దు. యోబు భార్యలాగా ప్రభువును తృణీకరించొద్దు. యోబు భార్యలాగా ప్రతికూలకరమైనటువంటి మాటలు నువ్వు మాట్లాడొద్దు. విశ్వాసం ఉంచు, శ్రమల్లో విశ్వాసం ఉంచు, నీ కష్టంలో విశ్వాసం ఉంచు, నీ బలహీనతలో విశ్వాసం ఉంచు, నీ బాధల్లో విశ్వాసం ఉంచు. నా దేవుడు నిన్ను విడిచిపెట్టరు. కనుక యోబు యొక్క జీవితంలో యోబు మాట్లాడుతున్న మాట, అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. చూసారా, దేవుడు మేలులు చేస్తా అనుభవించాం. ఇప్పుడు ప్రతికూలకరమైన పరిస్థితులు ఎదురొచ్చినాయి. మేలును అనుభవించినట్లుగా ప్రతికూల పరిస్థితులు కూడా, ఈ కీడులు కూడా అనుభవించడానికి తగమా అని యోబు తన భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అక్కడ ఈ సంగతులలో ఏ విషయంలో కూడా యోబు నోటి మాటతోనైనను పాపం చెయ్యలేదు. చూసారా, పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభువుని ఆరాధించే విషయంలో, ప్రభువుతో సహవాసం చేసే విషయంలో యోబు ఏమాత్రము కూడా వెనుకాడలేదు. అవును, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో పిలువబడినప్పటికీ నువ్వు కూడా ఆయనతో సహవాసం చేయడానికి నీకు నువ్వు సిద్ధపడు, తీర్మానించుకో. అవును ప్రభు, పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడువు కాదు, మా స్థితిగతులన్నీ మార్చే దేవుడువు, దీన దశలో ఉన్నవారిని ఉన్నత దశలోనికి నడిపించే గొప్ప దేవుడు అయ్యా. ఇదిగో ప్రతికూలకరమైన పరిస్థితిలో నేను ఉన్నప్పటికీ నువ్వు కూడా ఇదిగో నిన్ను విడిచిపెట్టను అయ్యా, నిన్ను ఆరాధిస్తాను, నీతో సహవాసం చేస్తాను అని దేవుని సన్నిధానంలో నువ్వు తీర్మానించుకొనవలసినటువంటి వ్యక్తివై ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డ, ఇదన్నా కనుక దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా ఆయనతో సహవాసం చేస్తే మనకి మేలు కలుగుద్ది, మనకి సమాధానం కలుగుద్ది. సమాధానం లేనోళ్ళే దేవునితో సహవాసం చేయకపోతే సమాధానం రాదు. సమాధానం లేనోళ్ళే అనవసరంగా దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడతారు. దేవుని ప్రియులారా, దేవునితో సహవాసం చేసిన వాడి యొక్క మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. కనుక అతడు ఆలోచిస్తాడు, దేవుడు అన్యాయస్తుడు కాదని అతడు నిర్భయంగా చెప్పగలడు. ఎందువలనగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎస్, ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒకవేళ నీ స్థితి మారిపోయిందా? ఒకప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నానండి, ఒకప్పుడు మంచి ఉద్యోగం చేశాను, ఒకప్పుడు చక్కగా అన్ని విషయాలు నేను ముందుండేవాను, ఇప్పుడు నేను అట్టడుగు స్థితిలోకి దిగిపోయాను, దిగజారిపోయాను, నేను బాధపడుతున్నావా? ఆత్మీయుడా, బాధపడకు. ఇదిగో నా ప్రభు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. యోబుని ప్రభు విడిచిపెట్టలేదు, అతనికి మళ్ళీ 200 ఆశీర్వాదం ఇచ్చారు. ఆయనతో సహవాసం చేస్తే ఆయన విడిచిపెట్టరు, ఆయన 200 ఆశీర్వాదం ఇస్తాడు. యోబు కోల్పోయిన దానికి 200 దీవెనలు దేవుడు ఇచ్చినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. అలాగే పౌలు శీలలు కూడా నిరుత్సాహపడలేదు, ప్రభువును స్తుతించారు. దేవుడు వారి పట్ల గొప్ప కార్యం చేసినప్పుడు ఏం జరిగింది? శిరసాల పునాదులు సైతము కూడా కూలిపోనట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాము. నువ్వు ప్రతికూలకరమైన ప్రతి పరిస్థితులు నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఆరాధిస్తే అవన్నీ కూడా తుత్తినీయులుగా చేయగలిగిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు. ఆయన పేరు నజరయుడైన యేసు.
కనుక ఆ యేసునందు విశ్వాసం ఉంచుదాం. ప్రతికూలకరమైన పరిస్థితిలో, అనుకూలకరమైన పరిస్థితిలో, దీనదశలో, ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా యేసుతో సహవాసాన్ని విడిచిపెట్టద్దు. యేసయ్యతో నీకున్నటువంటి సహవాసాన్ని దినదినము బలపరుచుకో. దేవుని కోసం నమ్మకంగా సాగిపో. కృపగలిగిన దేవుని యొక్క కరుణ హస్తం నీకు తోడయుండి నిన్ను సర్వసత్యములోనికి నడిపించునుగాక. ఆమేన్. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన దేవా, మరి దిన్నాన్న అయ్యా, ఏ స్థితిలో మీ పిల్లలు ఉన్నప్పటికీ కూడా నిన్ను స్తుతించేవారుగా మార్చండి. అవును నా తండ్రి, మేము ఏ స్థితిలో పిలువబడినప్పటికీ కూడా ఆ స్థితిలో మీతో సహవాసం చేయవలసినటువంటి వారమై ఉన్నాము. కనుక అయ్యా, ఉన్నతమైన స్థితిలో ఉన్నా, అయ్యా దేవా, మరొకసారి దీన స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నిన్ను ఏమాత్రము విడిచిపెట్టకుండా ముందుకు సాగిపోయే కృప దయచేయండి. సెలవిచ్చారయ్యా, మీరు నిన్ను విడువను ఎడబాయినని సెలవిచ్చారు నాయన. కనుక మా చెయ్యి మీరు పట్టుకోండి నాయన. దయతో మమ్మల్ని నడిపించండి. ప్రతికూల పరిస్థితుల్లో అయ్యా మిమ్మల్ని మేము విడిచిపెట్టకుండా మా విశ్వాసాన్ని మేము దృఢపరుచుకొని బలపరుచుకొని నమ్మకంగా సాగిపోయే కృప మా ఒక్కొక్కరికి నీ ప్రసాదించమని వేడుకుంటూ, అయ్యా నీ కృప మా అందరికీ నీ తోడుగుండ దయచేయండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని వేడుకుంటూ యేసు నామము ద్వారా ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.